వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. రాష్ట్రంలో రాజధాని అమరావతి రాజకీయ విమర్శలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అమరావతిపై కేంద్రం రాజముద్ర వేసిందని 1000 మంది సైకోలు వచ్చినా అభివృద్ధిని ఆగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సొంత తల్లి చెల్లిని రోడ్డుకిడ్చిన వారు ఆదర్శం కాదంటూ జగన్పై మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు దోపిడికి అమరావతి ఒక గనిగా మారిందని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలపై ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపడతానని జగన్ ప్రకటించారు. అదే అంశంపై ఈరోజు మనం మెగా డిబేట్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు కంచల విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అయితే అమరావతి మీద మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి కౌంటర్గా ఈరోజు చంద్రబాబు ఏం మాట్లాడారు దాని గురించి ఒక బైట్ విన్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాము. ముందుగా బైట్ ప్లే చేయండి. రాజధాని ఎప్పుడు వస్తుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది. 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది. డబ్బంతా రోడ్డు కరెంట్ వేయడానికి ఖర్చు అవుతుంది. డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2 లక్షల కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అమరావతి కట్టలేవంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి జోలుకొస్తే తమాషా అట్లాడదండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్ లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు, మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది. 2014 నుంచి ఇప్పటికి. యాక్చువల్గా ఈరోజు మనకు డిబేట్తో సంబంధం లేకపోయినప్పటికీ కూడా, కాకపోతే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఈ రోజుకి 23 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భం కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు దాని గురించి ప్రస్తావిస్తూ కూడా ఈరోజు ఎమోషనల్ అవ్వడిన సందర్భం చూసి ఆ బయట కూడా స్టార్ట్ చేసిన తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం. దీనన్నింటికీ మించి అందరం ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకి మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసి కూడా సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి
పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి నేను నా భార్య ఝాన్సీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్ప. రైట్, ఓవరాల్గా ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఈ విధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇదే అంశం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దగ్గర శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, సరే రాజశేఖర్ పాదయాత్ర సంబంధించి గతంలో ఏం జరిగింది, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఏం చేశారు, ఇవన్నీ సరే మనకు సంబంధం లేని ప్రశ్నలు, దాని గురించి డిస్కస్ కాదు కాబట్టి ఒక లైట్ తీసుకుందాం. కాకపోతే మనం 23 ఏళ్ళైన సందర్భంగా జస్ట్ అలా స్మరించుకుంటూ ఒక చిన్న బయట వేసామండి. అయితే ప్రస్తుతం దీంట్లో జరుగుతున్నట్టు అంశం ఏంటంటే అమరావతి అంశం మీద చూసేటప్పటికి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు రోజు రోజు తగ్గట్లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన రాజముద్ర పడ్డప్పటికి కూడా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఇది శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయా భవిష్యత్తులో? దీన్ని శాశ్వత రాజధానిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉండవా? ఏమంటారు ఓవరాల్గా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితికి అయితే ఇక మార్పు చేసేటువంటి అవకాశం ఉండదండి. అంటే మార్పు చేయాలి అనే ఉద్దేశం కలిగినటువంటి పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి వారికి అనుకూలంగా వ్యవహరించేటువంటి పార్టీ లేదా సంకీర్ణంగాని ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తే కానీ మరొక మార్పు జరిగే అవకాశం లేదండి. ఈ అవకాశం ప్రస్తుతం అయితే కనబట్టలేదు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ అమరావతి అనే దానికి రాజధానిగా శాశ్వత ముద్ర పడినట్టే. సో దీంట్లో రెండో రకమైన అభిప్రాయానికి అవకాశం లేదు. అంటే మనసుల్లో భిన్న అభిప్రాయం ఉండవచ్చు, రాజకీయంగా ఉండవచ్చు, లేదా ప్రజల్లో కూడా అన్ని గుంటూరు, కృష్ణా జిల్లాల దగ్గరే ఉండాలా ఇలాంటి అభిప్రాయాలు ఉండవచ్చు. ఎవరికైనా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఉండవచ్చు, రాయలసీమలో ఉన్న వారికి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి దానికి మాత్రం అంటే రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అనే దానికి మాత్రం ప్రత్యామ్నాయ ఆలోచన చేయటం కానీ రాజధాని ఇక్కడి నుంచి కదిలించటం కానీ కష్టమైనటువంటి విషయం. జరగటం కూడా ఒకవేళ జరపాలనే ఉద్దేశం ఉన్నా కూడా జరగటానికి వీలైనంత పకడ్బందీగా ఈసారి జరిగింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ వారు కానీ చేస్తున్నటువంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనవసరమైనటువంటి చర్చలోకి వెళ్లకుండా అమరావతిలో జరుగుతున్నటువంటి మోసం కానీ, అమరావతిలో జరుగుతున్నటువంటి వృధా గురించి కానీ, అమరావతిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి కానీ వాటి మీద కనుక బాగా ఫోకస్ చేస్తే రాజకీయమైనటువంటి లబ్ధి ప్రతిపక్షానికి ఉండే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడేదో మా విజ్ఞానో ఇంకోటో పేరు తీసుకొని వచ్చి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్దామనేటువంటి ప్రయత్నం అనేటువంటిది మాత్రం వృధా. సో అమరావతి అనేటువంటిది శాశ్వత రాజధాని, దాన్ని ఇప్పట్లో కదిలించడం అనేటువంటిది నేను మొదటే చెప్పినటువంటిది. ఇక్కడ పార్టీ రావాలి, ఢిల్లీలో కూడా అనుకూలమైనటువంటి పార్టీ రావాలి, వారికి అనుకూలమైనటువంటి ఆ రెండు కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక అమరావతి శాశ్వతం, దాన్ని ప్రతిపక్ష వైకాపా కూడా అంగీకరించి ముందుకు వెళ్ళడం అనేటువంటి మంచిదండి. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇది మారదు అని ఏమి లేదు, కానీ ఇది మారడం మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం. సో ఇక రాజకీయంగా వారేం చెప్తారో విందామండి. శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, చాలా సమయం ఉంది. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, సరే అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే సరే